Hi all, welcome back to my channel. Andaru ela unnaru? Hope you all are doing good. And today I'm back with one more Kashmir series vlog anamata. Idi ma early morning breakfast day 4. సో మనం స్టార్ట్ చేస్తున్నాము ఒక సూపర్బ్ అండ్ మైండ్ రిఫ్రెషింగ్ బ్రేక్ఫాస్ట్ తోటి మన రెసార్ట్లో. కాశ్మీర్లో ఉన్న కంప్లీట్ మా ట్రిప్ మొత్తము మేము ఏ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదన్నమాట. యాక్చువల్లీ మాకు కుదరలేదు బికాజ్ మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా రెసార్ట్లో అయిపోతుంది కదా, అండ్ ఆఫ్టర్నూన్ మనం ఎక్కడికన్నా తిరగడానికి వెళ్ళిన ప్లేస్లో అస్సలు కుదరలేదన్నమాట ఎక్కడ లంచ్ చేయడానికి. బికాజ్ మనం ఆల్రెడీ కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుండే, మార్నింగ్ 9:30 అలా. సో బ్రేక్ఫాస్ట్ టమీ ఫుల్ చేసేస్తుండే అండ్ తర్వాత లంచ్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తుండే. ట్రై కాదు, యాక్చువల్లీ కుదరలేదు ఎక్కడ కూడా. సో ఈరోజు మనం వెళ్తున్నాము సోన్మార్గ్కి. సో మన డే 4 సోన్మార్గ్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసేద్దాం. అండ్ మన సోన్మార్గ్ జర్నీ ఆన్ ది వేలో ఇలా మనకి మొత్తము సింధ్ రివర్, మనం సోన్మార్గ్ వెళ్ళే రూట్లో ఒక దగ్గర ఆగాము. ఇక్కడ కొంచెం వాటర్ ఫ్లో అవుతుంది, సో చూసేద్దాం ఇక్కడ ఏంటి అనేది. ఇలా చిన్న చిన్న స్ట్రీమ్స్ ఉంటాయన్నమాట, కానీ ఇక్కడ కొంచెం చాలా బాగా అనిపిస్తుంది అండ్ క్రౌడ్ కూడా ఉంది, స్నో కూడా తక్కువ ఉంది. సో దట్ మనం మంచిగా పిక్స్ తీసుకొని అలా వాటర్లో స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి మా డ్రైవర్ ఇక్కడ స్టాప్ చేశారనమాట. కానీ ఇక్కడ మొత్తం మన శ్రీనగర్ ట్రిప్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకి ఫోటోగ్రాఫర్స్ ఈ రైడ్స్ స్కామ్ అన్నది కామన్ అనమాట. సో మీకు పక్కాగా పిక్స్ కావాలి, వీడియోస్ కావాలి, రీల్స్ కావాలి అంటేనే వాళ్ళతో మాట్లాడండి. లేదు మీరు చేసుకోగలరు అంటే లేదు మాకు 1-2 పిక్స్ చాలు మేమే తీసుకుంటాము అనుకుంటే బెటర్. ఫోటోగ్రాఫర్స్తోని అస్సలు పెట్టుకోకండి రీల్స్ అది ఇది అని చెప్పేసి. వాళ్ళు 1-2 రీల్స్ అని చెప్పేసి చాలా రీల్స్ చేసి ఎక్కువ మనీ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో మాకైతే రీల్స్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ అవసరం ఉంది, సో వ్లాగింగ్ కోసం అని చెప్పేసి కూడా. సో అందుకని చెప్పేసి తీసుకున్నాము. మీరెవరన్నా అలా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు అంటే మీకు కావాలంటేనే వాళ్ళతో వెళ్ళండి, లేదంటే అవాయిడ్ చేయడం బెస్ట్. బికాజ్ చాలా హెవీ కాస్ట్ చెప్తారు. మీరు కానీ ఎక్కువ బార్గెన్ చేయగలరు అంటే సో యూ కెన్ క్యారీ ఆన్. సో అదనమాట. అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి మళ్ళీ మనం మన సోన్మార్గ్ పాయింట్, విలేజ్ పాయింట్ ఏదైతే ఉంది కదా అక్కడికి ట్రావెల్ చేస్తున్నాము. ఆన్ ది వే అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే మొత్తం ఈ వీడియోలో ఎక్కువ బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఇక్కడ ఇట్లా స్నో పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ వ్యూ పాయింట్స్. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి పిక్స్ తీసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. వెరీ సూన్ ఇక్కడ వెదర్ చేంజెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ట్రావెల్ చేసేది మార్నింగ్ టైం అనమాట, బట్ స్టిల్ మనకి కొంచెం క్లౌడీగా అలా అనిపిస్తుంది అనమాట. సీజనల్ చేంజెస్ అండ్ అట్ ద సేమ్ పాయింట్ అప్పుడే ఎండగా ఉంటుంది, అప్పుడే చలిగా ఉంటుంది. సో అవి కొంచెం చూసుకొని హెల్త్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని యూ క్యాన్ డూ యువర్ థింగ్స్. అండ్ మనం ఇప్పుడు రీచ్ అయిపోయాము మన పాయింట్కి. మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నది డిసైడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తాజ్వాస్ గ్లేషియర్. అది ఇక్కడ నుంచి మనకి 23 కిలోమీటర్స్ ఉంటుంది. దానికి మనం ఈవెన్ ట్రెక్ చేయొచ్చు, లేదంటే హార్స్ మీద కూడా వెళ్ళచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి 0 పాయింట్ అనమాట. అది మనకి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ నియర్లీ ఉంటుంది అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్గా ఎంత డిస్టెన్స్ అన్నది తెలియదు, బట్ ఒకటైతే తెలుసు, తాజ్వాస్ గ్లేషియర్కి 3 times ఎక్కువ ఉంటుంది 0 పాయింట్. సో తాజ్వాస్ గ్లేషియర్కి మనం యాక్చువల్లీ ట్రెక్ అన్నా చేయాలి, లేదంటే హార్స్ రైడ్. బట్ మేము ముందు రోజే పెహల్గాంలో మొత్తం హార్స్ రైడ్ 6 hours అయిందనమాట. సో హార్స్ మీద కూర్చునేంత ఓపిక లేదు. బట్ స్టిల్ వీ థాట్ 0 పాయింట్కి వెళ్ళి వచ్చిన తర్వాత టైం ఉంటే తాజ్వాస్ గ్లేషియర్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో అక్కడ మేము లోకలైట్స్ని అండ్ మా డ్రైవర్ అక్కడ ఉన్న వాళ్ళని
అడిగాము రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే దేవర్ లైక్ ఎవ్రీవేర్ స్నో. సో ఏదైనా మనకు ఒకటే. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎక్కువ 0 పాయింట్ మీద ఇంట్రెస్ట్ ఉండే అనమాట, ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ అడ్వెంచరస్ అండ్ బ్యూటిఫుల్ రోడ్. చాలా బాగుంటుంది రైడ్ అంతా, మీరు చూస్తారు వీడియోలో. సో ఎంత బాగుంటుంది అంటే నేను ఎప్పుడూ అనుకుంటుండే ఆ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి. వెరీ డేంజరస్ రోడ్ కూడా, చాలా అంటే వ్యాలీ రోడ్, అంటే అస్సలు రోడ్ సరిగ్గా ఉండదు. ఎస్పెషల్లీ ఇప్పుడైతే కొంచెం స్నో తక్కువ ఉంది. ఆ టైంలో లైక్ మేము వెళ్ళింది డిసెంబర్లో కదా, అండ్ ఫిబ్రవరిలో అయితే ఫుల్ స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది. సో రైడ్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ వ్యూస్ అయితే వేరే లెవెల్, మీరు చూస్తారు వీడియోలో, చూసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి ఈ కంప్లీట్ 0 పాయింట్ రైడ్ 2 hours ఉంటుంది. వెళ్ళటానికి 2 hours, రావడానికి 2 hours, అక్కడ ఒక 2 hours. సో కంప్లీట్ 1 day మొత్తం మనకి 0 పాయింట్లోనే అయిపోతుంది. అండ్ మీరు తాజ్ గ్లేషియర్ చూడాలంటే ఇంకొక డే పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఈ సోన్మార్గ్ విలేజ్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మన ఓన్ వెహికల్స్ కానీ అండ్ ఈవెన్ మనం వచ్చిన క్యాబ్స్ కూడా ఇక్కడ దాకా రావన్నమాట. ఇక్కడ వీళ్ళ సపరేట్ యూనియన్ కార్స్ అండ్ వెహికల్స్ ఉంటాయి, మనం వీళ్ళ దాంట్లోనే ట్రావెల్ చేయాలి. సో వీళ్ళు మనకి ఇక్కడ నుంచి 4,000 తీసుకున్నారు ఆ 0 పాయింట్ వరకు. అండ్ మధ్యలో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి మిడిల్లో చాలా బేస్ క్యాంప్స్ అవి ఉంటాయన్నమాట. అండ్ చాలా అండ్ ఇక్కడ నుంచి ఈవెన్ మనకి అమర్నాథ్ యాత్ర వెళ్ళే వాళ్ళ బేస్ క్యాంప్స్, హెలికాప్టర్ రైడ్స్ అవి కూడా జరుగుతాయంట సీజన్లో, అంటే ఓపెన్ ఉన్న టైమింగ్స్లో. సో ఇక్కడ నుంచి కూడా చాలామంది అమర్నాథ్ యాత్రకి వెళ్తారంట. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్ వచ్చేసి 0 పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనము ఈవెన్ 0 పాయింట్ తర్వాత కార్గిల్ మెమోరియల్కి కూడా వెళ్ళొచ్చు, ద్రాస్ విలేజ్ కూడా వెళ్ళొచ్చు. ద్రాస్ విలేజ్ అంటే మోస్ట్ కోల్డెస్ట్ విలేజ్. అక్కడ ఈవెన్ మనకి టెంపరేచర్ -47 అలా రీచ్ అవుతుందంట. సో ఈవెన్ మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు. బట్ మనకి 0 పాయింట్ దాకానే వెళ్ళాము, అప్పటికే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. బికాజ్ 0 పాయింట్లో మనం చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. మీకు చూస్తారు కదా, అక్కడ మనం చాలా రైడ్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి ద్రాస్ విలేజ్ తర్వాత కార్గిల్ మెమోరియల్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ మనకి ఆన్ ది వేలో బర్తాల్ వ్యాలీ కూడా ఉంటుంది. అండ్ జార్జిల్లా పాస్ కూడా వస్తుంది మధ్యలో. మనం అక్కడ అక్కడ దిగేసి కొంచెం సేపు అలా స్పెండ్ చేసాము, ఇలా పిక్స్ అలా తీసుకున్నాము. నాకు తెలీదు ఎందుకు అలా తిరుగుతున్నామో. యాక్చువల్లీ నేను చెప్పా కదా, వెదర్ చాలా డ్రాస్టిక్ చేంజ్ అనమాట. ఎంత చల్లగా ఉందో ఈవెన్ అంత సన్నీగా కూడా ఉంది, మీకు అనిపిస్తుంది కదా. సో వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. చాలా ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి, కొంచెం షేకీగా ఉండొచ్చు, బట్ చాలా చాలా బాగుంది వ్యూస్ అయితే. అస్సలు మిస్ అవ్వకండి కానీ మీరు సోన్మార్గ్ వెళ్తున్నారు అని అంటే. ఇన్ఫ్యాక్ట్ కాశ్మీర్ వెళ్తున్నారు అంటేనే సోన్మార్గ్ అస్సలు మిస్ అవ్వద్దు. చాలామంది అంటారు లైక్ గుల్మార్గ్ చూసిన తర్వాత సోన్మార్గ్ చూడాల్సిన అవసరం లేదు బికాస్ ఎవ్రీవేర్ ఇస్ స్నో అని చెప్పేసి. బట్ నో, సోన్మార్గ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ప్లేస్. చాలా చాలా బాగుంటుంది. ఆ గోల్డెన్ కలర్ మౌంటైన్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే లైక్ లే ఫీలింగ్ వస్తుంది అనమాట ఇక్కడ మొత్తం. అండ్ ఈవెన్ ఇక్కడ 0 పాయింట్ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి లే కూడా వస్తుంది. సో ఈ ప్లేస్ని, మనం వెళ్ళే ప్లేస్ని 0 పాయింట్ అని ఎందుకు అంటారు అంటే మెయిన్లీ ఇక్కడ ఇది లాస్ట్ ప్లేస్ మన ఈ పాయింట్కి, సోన్మార్గ్కి. సో అందుకే 0 పాయింట్ అని అంటారంట. సో మీరైతే రోడ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇక్కడైతే లైక్ ఎవ్రీ 2 daysకి పక్కా ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుందంట. రోడ్స్ అంతా లైక్ ఎవ్రీ ప్లేస్లో ఏదో ఒక రిపేర్ జరుగుతూనే ఉంటుంది. అండ్ స్నో కూడా సైడ్స్కి ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది కొన్ని ప్లేసెస్లో. సో అలా అనమాట. మీరు ఎవరైనా ఈ రైడ్కి వెళ్ళాలి అనుకుంటున్నారంటే కొంచెం మంచిగా జాగ్రత్త. నేనైతే మొత్తం రైడ్ అంతా మా డ్రైవర్తో చెప్తూనే ఉన్నాను మెల్లిగా వెళ్ళండి అని చెప్పి. బికాజ్ అసలు చాలా చిన్న రోడ్ అనమాట. అసలు జస్ట్ ఒక స్టెప్ ఇలా కిందికి వెళ్తే మనం అలా కింద ఉంటాం, వ్యాలీ కింద.
అలా ఉంది రోడ్ అంతా. సో బట్ లైఫ్లో అయితే ఒక్కసారైనా ఈ డేంజరస్ రూట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకైతే ఈ రూట్లో వెళ్ళి కొంచెం భయం అట్లీస్ట్ తగ్గింది. సో మీరు కూడా ఈ వ్యూస్ని చూసి ఎంజాయ్ చేసేయండి. ఐస్కి ఫీస్ట్ అసలుకి. హోప్ మీ అందరికీ కూడా ఒక వర్చువల్ టూర్ లాగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఎంజాయ్ ది వ్యూస్. ఒక 2 hours ట్రావెల్ చేసిన తర్వాత ఫైనలీ మనం రీచ్ అయిపోయాము 0 పాయింట్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము లైక్ కొన్ని రైడ్స్ అవి చేయొచ్చు. స్నో బైక్, ఏటీవీ, స్లెడ్జ్ రైడ్ అండ్ స్కీయింగ్ అలాంటివి. సో మనకి ఏవి ఇష్టం ఉంటే అవి చూస్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి, చాలా ఈజీగా స్కామ్ చేసేస్తారు వాళ్ళు. కానీ మీకు 1000 చెప్పారనుకో 200 రూపీస్కి అడగండి. 1000 రైడ్స్ అన్నీ కాదు, జనరల్గా చెప్తున్నాను. వాళ్ళైతే మాకు ఈ రైడ్స్ అన్నిటికీ 4000 ఛార్జ్ చేశారు. వాళ్ళు కానీ మీకు 6000 7000 చెప్పారనుకోని మీరు 3000 2000 అలా అడగండి. ఆ లెవెల్లో చెప్తారనమాట, అంత ఎక్కువగా. సో మేము తీసుకున్నాము ఏటీవీ, స్లెడ్జ్, స్కీయింగ్ అవి తీసుకున్నాము. సో స్నో బైక్ కూడా తీసుకున్నాము. స్కీయింగ్ చేయలేదు అనుకుంటా ఇక్కడ. సో స్నో బైక్, ఏటీవీ, స్లెడ్జ్ కూడా చేయలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి జరిగింది. ఏమైందంటే నేను నా మినీ ట్రైపాడ్ ఉంటుంది కదా, అది వెళ్ళేటప్పుడు కొంచెం బాగా ఇట్లా షేక్ అవుతుందని చెప్పి ఏటీవీలో పెట్టాను అనమాట, వెనకాల ఒక స్లాట్లో. అది మేము రిటర్న్ వచ్చేటప్పటికి అది మిస్ అయిపోయింది, ఎక్కడో స్నోలో పడిపోయింది. సో అదనమాట సంగతి. సో అక్కడ ఒక పెద్ద డిసప్పాయింట్. వీఆర్ ఎట్ 0 పాయింట్ ఇన్. ఇక్కడ మనం స్లెడ్జ్, ఏటీవీ, స్నో బైక్ ఆరెల్స్ బై వాక్ కూడా రావచ్చు. లైక్ ఇక్కడ మనకి ఈ సీజన్ అయితే ఫ్రెష్ స్నో. సో ఫుల్ చల్లగా ఉంది. యూ కెన్ ఎంజాయ్ అలాట్ అనమాట. ఇక్కడ వెదర్ వచ్చేసి చాలా చల్లగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఎండగా కూడా ఉంది. బట్ మనం ఎక్కువ స్నోలో ఉండాలి అని అనుకొని వస్తాం కదా, నేనైతే ఎక్కువసేపు స్నోలో స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి అలా అనుకొని వచ్చాను. బట్ అయితే నిజంగా ఈవెన్ కొంచెం సేపు అలా పిక్స్ కోసం టచ్ చేసినా కూడా చేయి ఖర్చేసినట్టు అనిపించింది అనమాట. మామూలుగా ఆడుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం సేపటికి ఫుల్ చాలా చల్లగా అయిపోతుంది అసలుకి. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ స్నోలో టెంప్ట్ అయిపోయి ఆడుకోకండి. ఇదే స్లెడ్జ్ రైడ్ అనమాట, మేము చేయలేదు. సో కొంచెం సేపు అలా ఐస్లో స్పెండ్ చేసి పిక్స్ తీసుకొని ఇక్కడ మ్యాగీ తిన్నామన్నమాట. మెయిన్ అది మీకు తెలుసా, ఇక్కడ మ్యాగీ వచ్చేసి 80 రూపీస్. 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ 80 రూపీస్, జస్ట్ బికాస్ వాళ్ళు ఈ మౌంటైన్స్లో స్నోలో సేల్ చేస్తున్నారు కాబట్టి. సో బట్ స్టిల్ ఆకలి అవుతుండే, మధ్యాహ్నం టైం కదా. సో తీసుకొని తిన్నాము. తినేసి కొంచెం సేపు ఈ రైడ్స్ అన్నీ చేసాము. తను గైడ్ అనమాట, కొంచెం సేపు తను మనతో ఉన్నారు, ఇవన్నీ చేపించారు. ఆ తర్వాత మనకే ఇచ్చారనమాట, మనం కూడా చేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా స్నోకి కింద ఎక్కువ పిట్స్ ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బెటర్, ఆరెల్స్ ఈటీవీ కూడా ఇలా స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. పర్లేదు, స్ట్రక్ అయినా వాళ్ళు వచ్చి తీస్తారు, బట్ మన టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకనేసి సో ఇక్కడ కొంచెం సేపు ఏటీవీ రైడ్లో పిక్స్ తీసుకున్నాము, అలా తిరిగాము. నేను కూడా కొంచెం సేపు రైడ్ చేశాను, బట్ నాకు ఆ పిక్స్ ఆ స్టోన్స్ అన్నీ చూసి కొంచెం భయం వేసింది. సో అందుకే చేయలేదు. ఆల్రెడీ మనం ఏటీవీ రైడ్ దుబాయ్లో చేసాం, గుర్తుందా? అది కూడా చాలా బాగుండే. సో ఇది వచ్చేసి ఐ థింక్ మా 3rd ఏటీవీ రైడ్ అనమాట. ఒకటి దుబాయ్లో, ఇంకొకటి మనం కాశ్మీర్లోనే డ్రంగ్ వాటర్ ఫాల్స్ వెళ్ళేటప్పుడు తీసుకున్నాం కదా. బట్ ఆ ఏటీవీ మనం రైడ్ చేయలేదు, తనే రైడ్ చేశాను. సో ఇది వచ్చేసి 3rd ఏటీవీ అనమాట. యాక్చువల్లీ స్నో బైక్ది వీడియో మిస్సింగ్ ఉంది నా దగ్గర. సో మేము స్నో బైక్ కూడా చేసాము. ఏటీవీ కన్నా స్నో బైక్ ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ గుర్మార్గ్లో ట్రై చేయాలనుకున్నాము, అక్కడ అప్పుడు అది ఫంక్షనల్ లేదు. సో ఇక్కడ ట్రై చేసేసాము, చాలా బాగుంది స్నో బైక్. అది ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఏటీవీ కన్నా అది చాలా స్పీడ్గా కూడా వెళ్తుంది అనమాట.
అంటే వెరీ అడ్వెంచరస్ టైప్లో. ఈవెన్ అది ఇట్లా పిక్స్లో కూడా ఫుల్ ఆన్ మనకి స్పీడ్ బోట్ ఉంటుంది కదా అలా వెళ్తుంది. సో అది మస్ట్ ట్రై. మీకు గుల్మార్గ్లో ఉన్న ట్రై చేయండి, ఇక్కడైనా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఫైనలీ నాకైతే ఈ స్నో బైక్ది వీడియో దొరికేసిందనమాట. యాక్చువల్లీ క్లిప్పింగ్ ఎక్కడ మిస్ అయినది బట్ కనిపించింది. వెరీ ఆసమ్ రైడ్. నేను కూడా రైడ్ చేశాను బట్ నాది వీడియో ఎవరు తీయలేదన్నమాట. యాక్చువల్లీ చాలా స్పీడ్ వెళ్తుంది కదా, సో వీడియో తీయడం కొంచెం కష్టము. ఇది నేను తీశాను. నేను ఎక్కినప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట తీయమని, వాళ్ళు తీయలేదు, తీశారు బట్ చాలా అంటే క్లియర్గా లేదన్నమాట, వెరీ డిస్టర్బింగ్. సో అందుకే అది యాడ్ చేయట్లేదు. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దోస్ రైడ్స్. చూసి అయితే ఎంజాయ్ చేయండి, మీకు కుదిరితే వెళ్ళి కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ ఫోటోగ్రఫీ, మేము ఒక ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకున్నాం అక్కడే ఫొటోస్కి, వీడియోస్కి అండ్ రీల్స్ కోసము. తను ఏం చేశారు, నేను చెప్పాను జస్ట్ 5 రీల్స్, నార్మల్గా కొన్ని షార్ట్స్, నార్మల్ మా ఫోన్లో కొన్ని వీడియోస్ తీయమని చెప్పి. సో తను ఏం చేశారు, అసలు ఒక 15 minutesది లాంగ్ వీడియో తీసేసి దీనికోసం 20,000 or 25,000 అని చెప్పారనమాట. జస్ట్ ఇమాజిన్, మేము మాట్లాడుకుంది 2,000 or 1,500 కోసము. తను ఎంత చెప్పారంటే అలా ఉంటుంది వీళ్ళ స్కామ్స్. బట్ స్టిల్ వాళ్ళు 20,000 చెప్తే మనం 20,000 ఇస్తామా ఏంటి? నేనైతే 5,000 నుంచి బార్గెన్ చేశాను. సో ఫైనలీ 6,000 or 5,000 అలా అయిందనమాట. సో అలా మా డే అయితే గడిచిపోయింది అండ్ మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇఫ్ కావాలంటే మీరు ఇక్కడే కూడా స్టే చేయొచ్చు. ఈ హౌసెస్ ఉన్నాయి కదా, రిసార్ట్ హౌసెస్ చాలా బాగున్నాయి, వెరీ నైస్. సో మీరు కావాలంటే ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. అండ్ మనం వచ్చేసాము రిటర్న్ మన రిసార్ట్కి, బ్యాక్ టు ఆర్చిడ్ అనమాట, మన డిన్నర్ ప్లేస్. సో మనం మనకి ఇష్టం వచ్చిన డిన్నర్ అంతా ఆర్డర్ చేసేసుకొని తినేస్తున్నాము. అండ్ మీకు ఎవరికైనా ఈ డిష్ తెలుసా అన్నది చెప్పండి. లోటస్ స్టెమ్తో చేస్తారంట, కమ్మల్ కడి ఏదో చెప్పారు, నాకు నేమ్ అంతగా గుర్తులేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో అదనమాట ఈ వీడియో. మా సోన్మార్గ్ జర్నీ ఇలా జరిగింది. సో మీకు ఎవరికైనా శ్రీనగర్ వెళ్ళి సోన్మార్గ్ వెళ్ళాలా వద్దా అన్న డౌట్ ఉంది అంటే డౌట్ అస్సలు అవసరం లేదు, పక్కా వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. యూ విల్ హ్యావ్ అ వెరీ వెరీ గుడ్ రైడ్స్, చాలా బాగుంటుంది. కావాలంటే తాజ్ వాస్ గ్లేషియర్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. దాట్స్ ఇట్ గైస్, హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.